నమస్తే. తెలంగాణ పైన భారీ కుట్ర జరుగుతోందా? హైదరాబాద్ ప్రాంతాన్ని ఆంధ్ర పెట్టుబడిదారులు తమ గుప్పిట్లోకి తీసుకోవడానికి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఆ ప్రక్రియని వాడుకుంటున్నారా? పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ఏం జరుగుతున్నది అసలు? ఇక్కడ దాదాపుగా ఎవరన్నా అవునన్నా కాదన్నా వాస్తవం ఏంటంటే 15-20 లక్షల మంది ఆంధ్ర సెటిలర్లు, వాళ్ళతో పాటుగా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి నార్త్ సైడ్ నుంచి వచ్చినటువంటి కొంతమంది, వాళ్ళందరి ఓట్లు కలిపి కొన్ని లక్షలాది ఓట్లు హైదరాబాద్లో ప్రధానంగా ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాలని, కొన్ని ప్రాంతాలని వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు, అక్కడ ఓటమి గెలుపు ఓటములని. సో ఇప్పుడు సర్ ప్రక్రియలో ప్రధాన ఉద్దేశం ఏంది? డూప్లికేట్ ఓటర్లు కానీ, డబుల్గా ఉన్న ఓట్లు కానీ, ఇట్లాంటి ఓట్ల నుంచి అన్నింటినీ తొలగించాలి, ట్రాన్స్పరెంట్గా ఓటర్ లిస్ట్ ఉండాలి అన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా అదే చెప్తున్నది. ఇక్కడ ఈ సర్ ప్రక్రియలో ప్రధానంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన, అంటే వేరే నాది నల్గొండ జిల్లా అయితే హైదరాబాద్లో ఆయన నల్గొండలో నా ఓటు ఉంటే ఎక్కడో ఒక దగ్గర ఓటు ఉండడానికి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఆ 2 ఓట్లలో ఒక ఓటును తొలగించేటువంటి ప్రక్రియ చాలా పర్ఫెక్ట్గా జరుగుతున్నది. నా ఊర్లో నా ఓటు ఉంటే హైదరాబాద్లో కూడా నా ఓటు ఉంటే ఎక్కడో దగ్గర మనం తేల్చుకోవాలి. సో ఈ డబుల్ ఓట్లను తొలగించేటువంటి సాఫ్ట్వేర్ కానీ ఆ ప్రక్రియ కానీ చాలా పర్ఫెక్ట్గా జరుగుతున్నది. అదే సమయంలో ఇంటర్ స్టేట్ ఆంధ్ర తెలంగాణ ఆర్ రాజస్థాన్ తెలంగాణ, ఇంకో స్టేట్ తెలంగాణ, ఇక్కడ డబుల్ ఓట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉన్నది అండ్ తెలంగాణలో ఇక్కడ సెటిలర్కి ఓటు ఉన్నది. మరి 2 ఓట్లు కలిగి ఉన్నప్పుడు తొలగించేటువంటి ప్రక్రియ ఉన్నది అని ఎలక్షన్ కమిషన్ చెప్తున్నది. కానీ ఇక్కడ పరిణామాలు ఎట్లా కనిపిస్తున్నాయి అంటే మీరు ఒకసారి చూడండి. తెలంగాణలో సర్ ప్రక్రియ, ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ని సబ్మిట్ చేయడం, ఇదంతా ప్రక్రియ మొన్న 31కి కంప్లీట్ అయిపోవాలి. కానీ 31కి కంప్లీట్ కాలే, ఎక్స్టెండ్ చేశారు. చాలామంది రిక్వెస్ట్లు ఒక 2-3 రోజులు పెంచండి అన్నారు. ఎలక్షన్ కమిషన్ 3వ తారీఖు దాకా పెంచింది. కానీ ఆల్ ఆఫ్ సడన్గా 3వ తారీఖు కంప్లీట్ కావాల్సిన ఈ ప్రక్రియ మళ్ళీ 10వ తారీఖు పొడిగించబడ్డది. మరి ఎవరు అడిగారు? మనకున్న సమాచారం ప్రకారంగా దాదాపు ఒక 12 ఐటీ టీమ్ సెంట్రల్ నుంచి స్టేట్కి వచ్చి ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన దాంట్లో వాళ్ళు ఈ డ్యూరేషన్ గడువుని పెంచారు అని అంటున్నారు. మరి ఎవరైనా మాకు 10వ తారీఖు దాకా కావాలని అడిగారా? సో ఇప్పటి వరకు మొత్తం జరిగిన ప్రక్రియలో 40 లక్షల మంది ఓట్లు ఉన్నవాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్స్ని సబ్మిట్ చేసుకోలేదని ఏదో లెక్కలు చెప్తున్నారు. ఒకవేళ కనుక వాళ్ళు సబ్మిట్ చేయకపోతే గడువులోగా వాళ్ళ ఓటు పోతుంది. దాని తర్వాత వేరే రకంగా మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఒకవేళ జెన్యూన్ ఓటర్ అయితే. మన దగ్గరేమో 31ని 3rd వరకు పొడిగించారు, 3rd నుంచి మళ్ళీ 10th వరకు పొడిగించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో 31st ఏదైతే వాళ్ళు డెడ్ లైన్ పెట్టారో, సో ఆ రోజునే కంప్లీట్ చేసేసారు. ఆ రోజున ఆ తర్వాతనో మొత్తానికైతే ఇప్పుడు డ్రాఫ్టింగ్ కూడా కంప్లీట్ అవుతున్నది అక్కడ. సో డ్రాఫ్టింగ్ కంప్లీట్ అవ్వడం అంటే ఏంది? మన ఓటు అక్కడ ఉండదా అన్నది తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు సెటిలర్ ఉన్నాడు అనుకో, నాది ఆంధ్ర ఫర్ ఎగ్జాంపుల్, నా ఓటు నా ఊర్లో ఉంది ఆంధ్రాలో అండ్ ఇక్కడ ఉంది. అక్కడ నా ఓటు ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. సో అక్కడ నా ఓటు ఉన్నది అని డిసైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. ఇప్పుడు అక్కడ ఓటు ఉన్నది అని డిసైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కదా, 10th వరకు పొడిగించున్నది కదా. ఈ రెండింటికి సంబంధించిన ఎన్యూమరేషన్ ప్రక్రియ అనేది ఒకేసారి, ఈ డ్రాఫ్టింగ్ అనేది ఒకేసారి జరగట్లే. ఇంటర్ స్టేట్ 2 రాష్ట్రాల్లో ఓటు కనుక కలిగి ఉంటే ఆ ఓటుని డబుల్ ఓటు తొలగించేటువంటి ప్రక్రియ, ఆ రకమైనటువంటి టెక్నాలజీ సాంకేతికత ఉన్నది అని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తున్నప్పటికీ ప్రాక్టికల్గా అది ఎంతవరకు అన్నది పెద్ద క్వశ్చన్ మార్కే. సో చాలామంది ఏమంటున్నారు, కొంతమంది ఆంధ్ర పెట్టుబడిదారులు, కొంతమంది తెలంగాణలో ఉన్న హైదరాబాద్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి, ఆంధ్ర సెటిలర్ ఆ 15-20 లక్షల ఓట్లు కాపాడడం కోసం ఇక్కడ కొంత డ్యూరేషన్ని పెంచి అక్కడ త్వరగా డ్రాఫ్టింగ్ కంప్లీట్ చేసి అక్కడ ఓటు ఉన్నది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ కూడా మళ్ళీ నమోదు చేయించుకోవడానికి అవకాశం కల్పించారు అన్నది ఒక చర్చ. దీన్ని మనం మేల్కొని ఇప్పుడు ఫైనల్ ఓటర్ లిస్ట్ జాబితా ఎప్పుడు వస్తుంది? ఇక్కడైతే అక్టోబర్ 13th 14th ఇది అంటున్నారు. యాక్చువల్గా అయితే అక్టోబర్ 1st రావాలి జరిగితే ప్రక్రియ, అదే డేట్న 31st కంప్లీట్ అయితే. కానీ ఇక్కడ ఎక్స్టెండ్ అయింది కదా. సో కాబట్టి అక్టోబర్ 13th 14th రోజున తుది ఓటర్ జాబితా వస్తుంది అంటున్నారు.
మరి ఆలోపుగానైనా ఈ ఓటింగ్ డబుల్ ఓట్ని తొలగించాలి. ఇప్పుడు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒకరికి ఒకటే ఓటు ఉండాలా? మరి ఈ ఈ ఈ ప్రాసెస్ అంతా చూస్తే అక్కడేమో డ్రాఫ్టింగ్ కంప్లీట్ అవుతుంది, ఇంకా ఇక్కడ ఓటు నమోదు చేసుకోవడానికి ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి ఇంకా సమయం ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే అవును అక్కడ ఓటు ఉంది, ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం, ఇప్పుడు అక్కడ ఓటు ఉన్నప్పుడు ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండొద్దు. మరి ఆ టెక్నాలజీ ఆ సాఫ్ట్వేర్ మీ దగ్గర ఉండాలా? ఇక్కడ అప్లై చేసుకుంటున్నారు. మరి ఇక్కడ డ్రాఫ్టింగ్ అయిన తర్వాత ఇక్కడ ఓటు వచ్చి ఆల్రెడీ అక్కడ ఓటు ఉన్నది, డ్రాఫ్టింగ్ అయిపోయింది, ఓటు వచ్చి ఉన్నది. మరి 2 ఓట్లు ఉంటే ఎట్లా? అక్కడ ఓటేసాడు అక్కడ ఎలక్షన్ ఉన్నప్పుడు, ఇక్కడ ఓటేసాడు ఇక్కడ ఎలక్షన్లో ఉన్నప్పుడు. నేను ChatGPTని అడిగిన, ఒకసారి చూడండి మీరు, నేను ChatGPTని అడిగిన, సర్ ప్రక్రియ తెలంగాణలో చివరి దశకు చేరుకుంది, ఎన్నికల సంఘం షెడ్యూల్ను పొడిగించింది, తుది ఓటర్ జాబితాను అక్టోబర్ 19, 2026న విడుదల చేయాలని నిర్ణయించింది. ఒక తెలంగాణ పరిస్థితి. ఇంటింటి ధృవీకరణ పూర్తయింది, ప్రస్తుతం క్లెయిమ్లు అభ్యంతరాలు పరిశీలనలు జరుగుతున్నాయి. సుమారు 48 లక్షల పేర్లు తొలగింపు పరిశీలనలో ఉండగా మరో 29 లక్షల ఫారాలు ప్రాసెసింగ్లో ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. అంటే ఇంకా అప్లై చేసుకోవడానికి సమయం ఉన్నది, ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి ఇంకా 10వ తారీఖు వరకు అవకాశం ఉన్నది. ఓకే, ఇది తెలంగాణ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో SIR 3వ దశలో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదలైంది. ఓటర్ జాబితా విడుదలైంది, తుది జాబితా సమయం పడుతుంది, కానీ ఆ డ్రాఫ్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. డ్రాఫ్ట్ జాబితాలో 10% కంటే ఎక్కువ ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. దీంతో రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మీకు సో అంటే ఏంది, దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? అతను ఒకవేళ ఈ ఆంధ్ర ఓటర్లు తెలంగాణలో ఓటు హక్కు నమోదు చేసుకునబడి ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రాలో ఉన్న ఓట్లను కాపాడుకోవడానికి వాళ్ళు సొంత విలేజ్ ఊర్లు కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేసినారు, వాళ్ళు అక్కడ అప్లై చేసుకున్నారు, వాళ్ళకు ఓట్లు వచ్చేసినాయి. దెన్ ఇక్కడ ఓటు తొలగించబడాలి కదా. మరి నేను అడిగిన ఏంటంటే నేను అడుగుతున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో డ్రాఫ్ట్ జాబితా వచ్చేసింది అంటే అక్కడ నా ఓటు ఉందా లేదా అన్నది డిసైడ్ అయిపోయింది. తెలంగాణకు వస్తే తెలంగాణలో 10వ తారీఖు దాకా అప్లై చేసుకునే అవకాశం ఇంకా ఉన్నది. అంటే అక్కడ ఓటు వచ్చిన వాళ్ళు తెలంగాణలో కూడా ఓటు ఉండాలి అనుకున్నప్పుడు ఇక్కడ కూడా అప్లై చేసుకుంటారు కదా. ఈ సర్ జాబితాలో ఇంటర్ స్టేట్ చెకింగ్ సిస్టమ్ అన్నది లేదు కదా, ఇంటర్ డిస్ట్రిక్ట్ మాత్రమే ఉంది కదా. సో దాన్ని ఎట్లా మరి 2 ఓట్లు కలిగి ఉంటాడు కదా అని నేను క్వశ్చన్ అడిగితే ఏమంటున్నారంటే మీ లాజిక్ ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో డ్రాఫ్ట్ జాబితా వచ్చేసింది, తెలంగాణలో ఇంకా దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఒక వ్యక్తి ఏపీలో పేరు అలాగే ఉంచుకొని తెలంగాణలో కూడా పేరు చేర్పించుకునే అవకాశం ఉందా? అయితే సూత్రప్రాయంగా అలాంటి ప్రయత్నం ఎవరైనా చేయడానికి అవకాశం ఉంది, చేస్తారు. కానీ చట్టబద్ధంగా అది అనుమతించబడదు. చట్టబద్ధంగా అనుమతించబడింది రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి అనుమతించబడదు, కొత్తగా ఏం లేదు. ఇప్పుడు సర్ ప్రక్రియ వచ్చిన తర్వాతనే చట్టం అనుమతిస్తుందని కాదు, చట్టం ఎప్పటికీ అనుమతించదు. ఒక వ్యక్తి ఒకేసారి 2 నియోజకవర్గాల్లో లేదా 2 రాష్ట్రాల్లో ఓటర్గా నమోదు కావడం నిషేధం, ఇది చట్టం చెప్తున్నది. ఓకే, మీరు చెప్పిన ఇంటర్ స్టేట్ చెకింగ్ లేదు కదా అనే అంశానికి వస్తే ఎన్నికల సంఘం కేవలం జిల్లా స్థాయిలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా డూప్లికేట్ నమోదును గుర్తించడానికి డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ ఇలాంటి సాఫ్ట్వేర్ అలాగే కేంద్ర స్థాయి డేటాబేస్ ఆధారిత డీడూప్లికేషన్ ప్రక్రియను ఉపయోగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ వ్యవస్థ పేరు, వయస్సు, కుటుంబ వివరాలు వంటి అంశాల ఆధారంగా అనుమానాస్పద డూప్లికేట్ నమోదులను గుర్తిస్తుంది. అయితే 2 రాష్ట్రాల సర్ ప్రక్రియలు వేరువేరు దశల్లో ఉండడం వల్ల ఇక్కడ ఒకసారి జరుగుతుంది, అక్కడ ఒకసారి జరుగుతుంది. అంతకుముందు బీహార్ జరిగింది, అంతకుముందు బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్ జరిగింది, తమిళనాడు జరిగింది. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కసారి జరుగుతున్నది, ఒకేసారి జరుగుతలేదు కదా. సో అయితే 2 రాష్ట్రాల సర్ ప్రక్రియలు వేరువేరు దశల్లో జరుగుతుండడం వల్ల కొంతకాలం పాటు 2 జాబితాల్లో పేరు కనిపించే అవకాశం పూర్తిగా లేదు అని చెప్పలేము. అంటే తమిళనాడులో కంప్లీట్ అయింది, తమిళనాడు ఓటరు హైదరాబాద్లో కూడా ఓటర్గా నమోదై ఉన్నాడు అనుకుందాం, అక్కడ ఆల్రెడీ ఓటు వచ్చిన్నది, మళ్ళీ ఇక్కడ కూడా అప్లై చేసుకున్నాడు. ఇప్పుడు ఇంటర్ స్టేట్ అంటే ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఓటర్ జాబితా పరిశీలించి దేశవ్యాప్త ఓటర్ జాబితా పరిశీలించి డూప్లికేట్ ఓట్లు లేకుండా చూడాలి, అంటే డబుల్ ఓట్స్ లేకుండా చూడాలి. మరి ఆ సిస్టమ్ ఉన్నదా? కానీ అది శాశ్వతం కాదు. తుది ధృవీకరణలో లేదా తరువాతి డూప్లికేషన్లో ఒక పేరు తొలగించే ప్రక్రియ ఉంటుంది, అది ఉంటుందా? అది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అదే సమస్య. ఇప్పుడు ఒకవేళ కనుక ఆ డూప్లికేషన్ ఆర్ అది కనుక లేకపోతే మీరు ఇప్పుడు ఫైనల్ జాబితా ఇప్పుడు తెలంగాణది అక్టోబర్ 16th 13th వస్తున్నది, ఆంధ్రాది ఇంకా ముందే వస్తుంది. సో మరి ఈ ప్రక్రియలో ఓట్లు తొలగించే ఈ ఇంటర్ స్టేట్ ఓటు తొలగించే ప్రక్రియ చేపట్టకపోతే
హైదరాబాద్ అసలు ఇక మనది కాకుండా పోతుంది. అసలు హైదరాబాద్లో అసలు మొత్తం నిర్ణయాధికారాలు, పాలనాధికారము మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఇది రీసెంట్గా 12 మంది ఐటీ టీం రంగంలోకి దిగి సెంట్రల్ టీం ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని పర్యవేక్షించి ఈ 3వ తారీఖు ఉన్న డేట్ని 10th ఎక్స్టెండ్ చేసిన అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి. మరి మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? మీరు లేవనెత్తిన సందేహం ఇంకో కోణంలో కూడా ఉంది. తెలంగాణ సర్లో, అంటే నేను అడిగిన దానికి ChatGPT చెప్తుంది, తెలంగాణ SIRలో ప్రస్తుతం నిజంగా ఏపీ డేటాతో లైవ్ ఇంటర్స్టేట్ మ్యాచింగ్ జరుగుతోందా లేదా, దీనిపై ఎన్నికల సంఘం ఇప్పటి వరకు రాష్ట్రాల వారీగా సాంకేతిక విధానాన్ని పూర్తిగా బహిర్గతం చేయలేదు. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణ ఇంకొక స్టేట్ కావచ్చు, ఆంధ్ర ఇంకో స్టేట్ కావచ్చు, ఏ స్టేట్ అయినా సరే అసలు ఆ డేటాతో, అంటే ఒక స్టేట్ డేటా ఇంకొక స్టేట్ డేటాతో మ్యాచింగ్ అవుతున్నదా, ఆ మ్యాచింగ్ అయినప్పుడు మాత్రమే డబుల్ ఓట్స్ని తొలగించడానికి అవకాశం ఉన్నది. కానీ తెలంగాణలో ఉన్న జిల్లాలైనా, ఆంధ్రాలో ఉన్న జిల్లాలైనా, ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్న జిల్లాలు అక్కడ మాత్రం ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆ ఓటర్ జాబితా ప్రక్రియ మాత్రం జరుగుతుంది. అక్కడ డూప్లికేట్ ఓటర్ లేకుండా సక్సెస్ఫుల్గా జరుగుతున్నది. కానీ స్టేట్ టు స్టేట్ మాత్రం జరుగుతలేదు. అందుకే ఇక్కడ చెప్పారు చూడండి, తెలంగాణ సర్లో ప్రస్తుతం నిజంగా ఏపీ డేటాబేస్తో లైవ్ ఇంటర్ స్టేట్ మ్యాచింగ్ జరుగుతోందా లేదా, దీనిపై ఎన్నికల సంఘం ఇప్పటి వరకు రాష్ట్రాల వారీగా సాంకేతిక విధానాన్ని పూర్తిగా బహిర్గతం చేయలేదు. కాబట్టి అది జరుగుతోంది లేదా జరగట్లేదు అని ఖచ్చితంగా చెప్పడానికి అధికారికమైన ఆధారం అంటూ లేదు. తెలిసింది ఏంటంటే, దేశవ్యాప్తంగా డూప్లికేట్ ఓటర్లు గుర్తించేందుకు కేంద్ర స్థాయి డీడూప్లికేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నోటి మాటకి మస్తుగా చెప్తున్నారు, కానీ టెక్నికల్ ఎవిడెన్స్ ఉండాలి కదా. అంటే ఎంత పెద్ద ప్రమాదం మీరు చూడండి. రేపొద్దున ఒకవేళ డీలిమిటేషన్ జరిగినా ఎక్కడ నియోజకవర్గాలు పెరుగుతాయి? హైదరాబాద్ బేస్డ్, ఈ కోర్ హైదరాబాద్లో ఉన్న నియోజకవర్గాలు మరింత పెరుగుతాయి. ఎందుకంటే ఓటర్లు ఇక్కడే ఎక్కువ ఉన్నారు కదా, డెన్సిటీ ఎక్కువ ఉన్నది కదా. పెరగాల్సిన నియోజకవర్గాలు ఇక్కడే ఉన్నప్పుడు, ఎక్కువ నియోజకవర్గాలు హైదరాబాద్ కేంద్రంగా పెరిగినప్పుడు రేపు అధికారంలోకి ఎవరు రావాలన్నది నిర్ణయించేది ఎవరు? ఈ ఓటర్ నిర్ణయిస్తాడు. ఆ 10-20 లక్షల ఓటర్ల ఆంధ్ర సెటిలర్ ఓట్లు కనుక ఇక్కడ మేజర్ అయినప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది? ఆలోచించండి. ఏం చేస్తున్నా మన ముఖ్యమంత్రి, ఏం చేస్తున్నాయి పార్టీలు? సో ఇది చాలా పెద్ద ప్రమాదం రాబోతున్నది. ఈ ప్రమాదాన్ని మనం ముందే గుర్తించాలి. ఇంటర్ డిస్ట్రిక్ట్, నా గ్రామంలో, నేను తెలంగాణ బిడ్డని, నా గ్రామంలో ఓటు ఉండాలన్నా, నువ్వు హైదరాబాద్లో ఓటు ఉండాలన్నా అని తేల్చుకోమని చెప్తున్నప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో ఉన్నా సరే, ఇప్పుడు తెలంగాణ వ్యక్తి ఆంధ్రాలో ఉన్నాడు అనుకుందాం, చలో నువ్వు ఒకటే డిసైడ్, నువ్వు ఆంధ్రాలో ఓటు కావాలంటే ఆంధ్రాలోనే ఉండు, తెలంగాణలో ఓటు కావాలంటే తెలంగాణలోనే ఉండు. ఆంధ్ర వాళ్ళకు కూడా ఏంటంటే, వాళ్ళనేమి తెలంగాణలో ఓటు తీసేసుకోమని చెప్తలేం మనం. నీకు తెలంగాణలోనే ఓటు ఉండాలంటే తెలంగాణలోనే ఉండు, సింపుల్. నీకు ఆంధ్రాలో ఓటు ఉండాలి, ఇక్కడ వదిలేసుకో, ఎక్కడో ఒకటే ఓటు ఉండాలి. అట్లా అని చెప్పి ఆంధ్ర వాళ్ళంతా ఇక్కడ ఉండొద్దానో లేకపోతే ఇక్కడ నుంచి ఓటు తొలగించుకోమని మేము చెప్పట్లే. అట్లా చెప్పడం కూడా తప్పు అవుతుంది. మీరు ఇక్కడ ఉండండి, ఎవరు ఉండొద్దు అనట్లే, కానీ మీరు ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఓటు తీసేసుకోండి, అక్కడ ఓటు కావాలన్నప్పుడు ఇక్కడ ఓటు తీసేసుకోండి. తెలంగాణ వాళ్ళైనా సరే ఇక్కడి నుంచి ఇంకెక్కడైనా బతకడానికి పోయిన వాళ్ళు అక్కడ ఓటు ఉండాలని, ఇక్కడ ఓటు ఉండాలి, ఏదో ఒకటి తెలుసుకోండి. అసలు మరి ఎలక్షన్ కమిషన్ ఇంత పెద్ద ప్రాసెస్ చేస్తున్నామన్నప్పుడు, ఇంటర్ డిస్ట్రిక్ట్ ఓటు తొలగిస్తున్నప్పుడు, డూప్లికేట్ ఓటు, డబుల్ ఓటు తొలగిస్తున్నప్పుడు ఇంటర్ స్టేట్ ఆర్ స్టేట్ టు స్టేట్ ఓటును ఎందుకు తొలగించట్లేదు? ఎందుకు ఇంకా దీని మీద అధికారికంగా టెక్నాలజీ ఉన్నది, దీన్ని మేము చేస్తున్నామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? నోటి మాటలు కాదు కదా. సో అందుకే తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ రాజకీయ పార్టీల మీద, ముఖ్యంగా ప్రభుత్వం మీద ఈ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ మీద మనం ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వాదులంతా అప్రమత్తం కావాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.